Hi, hello, welcome to my channel. That's Vikram. So, I hope you're all doing good, and I'm doing good very well now. సో, వరలక్ష్మి డే రోజు పూజ ఎలా చేసుకున్నానో ఏంటి అనేది ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో, ఆ రోజు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి అండ్ దెన్ దేవుడి రూమ్లోనే నేను పూజ పెట్టుకున్నాను. సో దెన్ అక్కడ మంచిగా పసుపుతోటి ఇలా ఫస్ట్ అలంకరించుకొని ముగ్గు వేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ పీటలు పెళ్లి పీటలు ఉండే అనమాట. కొంచెం హైలో ఉంటాయి, మనం ఎప్పుడు డౌన్లో కూర్చోవాలి, స్వామి వాళ్ళ ఫొటోస్ హైలో పెట్టాలి. ఇద్దరం ఈక్వల్గా అన్నది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, మన లెగ్స్ కానీ ఏమన్నా షాడో పడుతుంటుంది లైట్కి. సో అలా నేను కొంచెం హైట్లో పెట్టాను. అండ్ దెన్ ఫొటోస్ అంతా కడుక్కొని మంచిగా బొట్టు పెట్టి దండలు వేశాను, కలశం పెట్టుకున్నాను. కొంతమంది వాటర్ పోస్తారు, నేను కొంతమంది బియ్యం పోస్తారు, నేను వాటర్ పోసాను. అండ్ దెన్ తమలపాకులు, కొబ్బరికాయ అండ్ మీద కలశం. సో నేను లక్ష్మీదేవికి కన్య విగ్రహం ఉంది, లైక్ వెంకటేశ్వర స్వామి కదా తను కూడా. అండ్ వినాయకుడు ఫస్ట్ పూజలో వినాయకుడే. సో అలా ముగ్గురికి పంచామృతంతో ఇలా అభిషేకం చేసి అండ్ దెన్ వాటర్ అండ్ దెన్ మంచిగా బొట్టు పెట్టి హారతి ఇచ్చామన్నమాట. ఈ విగ్రహాలకి ముందు నేను రోజు అభిషేకం ఎప్పుడైనా పూజ చేసుకుంటే వాటర్తోనే లైక్ విభూది వాటర్, పసుపు కుంకుమ వాటర్ తోటి లింగంకి అభిషేకం చేసుకుంటాను. సో అలా లింగంకి అండ్ కంచి కామాక్షి అమ్మవారికి ఇద్దరికి అభిషేకం చేసి పెట్టేశాక అండ్ ఇక్కడ దేవుళ్ళ దగ్గర పెట్టాను. అండ్ దెన్ తర్వాత ఇక్కడ కన్నయ్యకి వీళ్ళకి అభిషేకం చేశాను పంచామృతంతో. అండ్ దెన్ హారతి ఇచ్చాను. మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా ప్లీజ్ డూ కమెంట్. అసలు సబ్స్క్రైబర్స్ నార్మల్గా ఐఎమ్ బ్లెస్డ్, అసలు ఒక 2-3 మెంబర్స్ అలా పెరిగినా కానీ ఐఎమ్ ఓకే. నేను పెట్టిన వీడియోస్కి ఇట్స్ ఓకే. బట్ మీరు కమెంట్ కూడా చేస్తే ఐల్ బీ మోర్ హ్యాపీ. సో ఎలా చేస్తున్నానో ఏంటి అనేది మీరు కూడా మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి. మీ పూజలు ఏవైనా ఇలా నేను పెట్టిన వీడియోస్కి రిలేటెడ్గా అవి మీవి కూడా షేర్ చేసుకుంటే ఐల్ బీ సో హ్యాపీ. అండ్ కమింగ్ టు ద ప్రసాదం, నేను ఒకటేసారి వైట్ రైస్ పెట్టేసి పెరుగన్నం అండ్ పులిహోర చేశాను అమ్మవారికి. వితౌట్ సాల్ట్ పెడతారు కదా, సో అలా పెట్టేశాక అండ్ దెన్ ఈవినింగ్ ఏమో శనగలు తాలింపు వేశాను. అండ్ అమ్మవారు పాల సముద్రంలోనే పుట్టింది కాబట్టి పాలు చాలా ఇష్టం. సో అలా పాలు పెట్టామన్నమాట. పాలు ఈవినింగ్ పెట్టాను, వేడి కాచిన పాలు గోరువెచ్చగా. అండ్ దెన్ నెక్స్ట్ పువ్వులు ఇక్కడ నేను ఎలా చేశాను పూజ అని అంటే, స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ అక్షింతలు వేసుకుంటూ చేశాను. అండ్ అమ్మవారికి ఫ్లవర్స్ పెట్టుకుంటూ, తులసి ఆకులు పెట్టుకుంటూ అలా అష్టోత్తరం చేశాను. అసలు ఆ నేమ్స్ చదువుకుంటూ ఇట్లా పూజ చేస్తుంటే విత్ విక్కీ అసలు చాలా బ్లెస్డ్. అసలు బాగా అనిపిస్తుంది ఆ నేమ్స్ చదువుకుంటూ వీఆర్ డూయింగ్ పూజ అని. విక్కీ ఒక్కొక్క లీఫ్ పెట్టమంటే అట్లా ఒకటేసారి వేసి సో ఇలా పూజ చేసుకున్నాము. అంటే నేను వ్రతం లాగా చేసుకోలేదు, ఓన్లీ అర్చన చేసుకున్నాను స్వామికి. ఐ మీన్ లైక్ అష్టోత్తరం చదువుకున్నాను. అండ్ హియర్స్ తర్వాత లాస్ట్కి మేము మొత్తం ఇలా పూజ చేసుకున్నాము కూర్చొని. అండ్ గోల్డ్ వేయడం నేను మర్చిపోయాను, లాస్ట్ గుర్తొచ్చింది. అండ్ హియర్ నేను హారతి ఇస్తాను. And here are some pics. So thank you so much for watching the video. Bye.